హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు పాలు కాచుతారు కదండీ! పాల మీగడంతా తీసి స్టోర్ చేసుకోండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. పాల మీగడ కింద కాకుండా పైన డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీకు 15 రోజులైనా కానీ ఏం పాడైపోదనమాట మీగడ. నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాననమాట. పాలు తీయకుండా ఉత్త మీగడ తీసుకోండి. పాలు పడిందంటే తొందరగా మీకు మీగడ అనేది చెడిపోతుందనమాట. బయట తెచ్చుకుంటే నెయ్యి ఎలా ఉంటుందో ఏమో, ఏంటి కల్తీ కలుపుతున్నారని అనిపిస్తుంది కదండీ! ఇలా ఇంట్లోనే చేసుకోండి. చాలా ఈజీగా కొద్దిగా ఓపిక చేసుకుంటే చాలనమాట. ఇక్కడ నేను మీగడని జ్యూస్ జార్‌లో వేసుకుంటున్నాననమాట. దీంట్లో అయితేనే వెన్న మనకి చాలా బాగొస్తుందనమాట. చూడండి మిక్సీకి వేసుకున్నాననమాట. వెన్న చూడండి ఎంత బాగొచ్చిందో కదండీ! ఇప్పుడు మళ్ళీ సగం గ్లాస్ నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఆ వెన్న అనేది అంతా బయటకొచ్చేస్తుందనమాట. ముందు ఉత్తగా తిప్పాను. తర్వాత నీళ్లు పోసి తిప్పాననమాట. చూడండి ఇలా అంతా మీగడ మొత్తం వేసుకోండి. చూడండి ఎంత బాగొచ్చిందో కదండీ! మీరు వేసవి కాలంలో వెన్న మిక్సీకి వేసేటప్పుడు చల్లటి నీళ్లు వేసుకోండి. ఎంత చల్లగా అంటే ఐస్ వాటర్ అంటారు కదండీ! అంత చల్లగా ఉండాలనమాట. ఇలా జార్‌కి మొత్తంగా ఏం లేకుండా తీసుకోండి. ఈ ఈ మజ్జిగ అనేది మనం మొత్తం తీసేయాలనమాట. తీసి మనం వెన్నని కడగాలి. ఇలా డైరెక్ట్‌గా అయినా మీరు వాటర్‌ని తీసేయండి. లేకపోతే ఏదైనా జల్లెడ పెట్టుకొని నీళ్ళన్నీ వడగట్టేసుకోండి. నేనైతే డైరెక్ట్‌గానే తీసేస్తున్నాననమాట. ఈ నీళ్లు మీ ఇష్టం పారబోయండి. ఏం వాడక్కర్లేదు. లేదంటే ఆవుకి పెట్టేసుకోండి. కొద్దిగా పిండి కలిపేసి ఆవుకి పెట్టేసుకోండి. నేనైతే వేస్ట్ చేయనండి. ఆవుకి పెట్టేస్తా. ఈ వెన్న అనేది మనకి స్మెల్ ఉందేమో 15 డేస్ అయింది కదా అనిపిస్తుంది కదండీ! ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసి ఈ వెన్నని కడగాలనమాట. ఒక్కసారి కాదండి 4, 5 సార్లు కడగాలనమాట. మనకి ఈ నీళ్లు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి కదండీ! మనం 4, 5 సార్లు కడిగామంటే మనకి నీళ్ళనేది మనం మామూలుగా మంచినీళ్ళు తాగితే ఎంత తెల్లగా ఉంటాయో ఇక్కడ చూడండి అంత తెల్లగా ఉంటాయన్నమాట. అలా వచ్చేంత వరకు మనం వెన్నని కడగాలనమాట. ఒక్కసారి, 2 సార్లు కాదు. మనకు ఆ నీళ్ళనేది తెల్లగా అవ్వాలనమాట. ఇక్కడ చూడండి నీళ్లు లేకుండా మొత్తం తీసేసుకోండి. గ్యాస్ మీద పెట్టుకొని ఫస్ట్ మనం ముందు హై ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. ఆ గిన్నెకంతా అంటుకుంది కదండీ! అంతా కరిగిపోతుందనమాట. తర్వాత మనం స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుంటే 15 నిమిషాలకి మీకు వెన్న కరిగి నెయ్యి రెడీ అవుతుందనమాట. చూడండి అంతా కరుగుతూ ఉంది కదండీ! మీరు అటు ఇటు పని చేసేటప్పుడు పెట్టేసుకోండి. మీకి అక్కడే ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. వెన్న కరిగిపోతుంది. 15 నిమిషాలకు నెయ్యి రెడీ అయిపోతుందనమాట. ఇక్కడ చూడండి స్టవ్ అనేది మర్చిపోకుండా మీరు సిమ్‌లో పెట్టుకోండి. మీకు నెయ్యి నిదానంగా అయినా అవుతుందనమాట. హైలో పెట్టారంటే పొంగిపోతుంది. ఇలా స్టవ్ సిమ్‌లో పెట్టుకోండి. చూడండి 15 నిమిషాల తర్వాత నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి నెయ్యి అనేది రెడీ అయిపోయిందనమాట. మీరు ఎవరైనా ట్రై చేశారా? ఇంట్లో మీరు నెయ్యి చేసుకుంటారా? మీరెలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇక్కడ నెయ్యి అయిపోయింది. నెయ్యి మంచి సువాసన ఉండడానికి నేను ఇక్కడ ఒక తమలపాకు వేస్తున్నానండి. తమలపాకుని మీరు శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టుకొని వేసుకోండి. తడితో వేసుకున్నారంటే నెయ్యి చాలా వేడిగా ఉంటుంది కదండీ! మన చేతికి చిట్లుతుందనమాట. ముందుగానే కడిగి తడి ఆరబెట్టి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ఒక తమలపాకు వేస్తున్నాననమాట. ఈ తమలపాకు మీరు మళ్ళీ తినొచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ చూడండి నెయ్యి రెడీ అయిపోయింది. నాకైతే ఇక్కడ పావు కేజీ నెయ్యి దాకా వచ్చిందండి. వీడియోలో కనిపించడం లేదు మీకు. పావు కేజీ దాకా వచ్చింది నెయ్యి. మీకు నచ్చిందా? లైక్ చేయండి.